కొట్లాటలకు పోతే కేసులైతే అని తెలుసు, అయినా పోతారు కొందరు. దొంగతనం చేసి దొరికితే దోసుకున్నదంతా గక్కంగా మీరికెళ్ళి జైలుకు పోవాల్సి వస్తుందని ఎరుకున్నా పంతనం చూపిస్తారు ఇంకొందరు. రాంగ్ రూట్లో పోతే చలాన్ వేస్తారని తెలిసినా బండ్లు రైన దంచుతారు కొందరు. అట్లనే లంచం తీసుకుంటే దొరికితే సస్పెండ్ అయ్యి జైలుకు పోతామని ఎరుకున్నా అస్సలు మానరు పైసల రుచి మనిగినోళ్ళు. గీసారు సుత గసంటోడే ఉన్నట్టుండు. మొత్తం 500 నోట్ల కట్టలే ఏమెంచుతారు గాని 20 కట్టలు అంటే 10 లక్షలు. మేడ్చల్ జిల్లా షామీర్పేట తహసీల్దార్ గారు తీసుకున్న లంచం పైకం. పాపపు సొమ్ము నాకొద్దు, డ్రైవర్ చేతిలో పెట్టమంటే ఆయనకి ఇస్తుంటే ఏసీ బోళ్ళొచ్చి పట్టేసిండ్రు. ఇంతకు గింత లంచం ఎందుకంటే ధరణిలో అప్లోడ్ చేయడానికి గాను మరియు పాస్ బుక్స్ ఇష్యూ చేయడానికి గాను అప్పట్లో 29 ఎకరాలు కొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇప్పుడు ధరణిలకు ఎక్కిస్తానికి ఆసామిని లంచం అడిగిండట అయ్యగారు. సత్యనారాయణ సార్ కు మొత్తం ఎంత ముట్టిందో ఎరికేనా? 10 లక్షలు అడిగారు, ముందు 10 లక్షలు ఇచ్చేసాం, ఇంకా 30 లక్షలు డిమాండ్ చేశారు. 10 రోజుల నాడు ఇవ్వనని 20 లక్షల రూపాయలు చెక్కు రాసి ఇచ్చాం. వాళ్ళు మళ్ళీ 20 లక్షలు తెమ్మన్నారు. 10 లక్షలు తెచ్చాం. ఏదైనా పెట్టుకుని సెక్యూరిటీగా చేయండి, తక్కిన ఇస్తామని చెప్పి ఆయన జేబులో పెట్టుకున్నాడు. ఇంతవరకు స్పందన లేదు. ఇన్నారుల్లో పైసలు ఇవ్వని బతిలాడుతున్నా ఇనకుంటే 20 లక్షల చెక్కు సుత రాసిస్తే మంచిగా జేబులో పెట్టుకొని పని చేయలేదట. మొదలు 10 లక్షలు, నడుమ 20 లక్షల చెక్కు, ఇప్పుడు ఇంకో 10 లక్షలు, మొత్తం 40 లక్షలు. ఇంత పనికున్నావని ఏసీ బోళ్ళకు ఫోన్ కొట్టి పట్టించిండన్నట్టు. ఒక్క కాడనే గింత గుంజిండంటే ఏరేటోళ్ళ కాడ ఎంత తీసుకుండో మొత్తం ఎంత కూడేసిండో సారు. చూస్తుంటే మన శివబాలకృష్ణ గారి శిష్యుడే ఉన్నట్టున్నాడు పో.